హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు, దీనితో పాటు పల్చటి చట్నీ. అయితే ఈ చల్ల పునుగులు చేయడానికి అసలు పుల్లటి పెరుగు అవసరం లేదు, గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అప్పటికప్పుడు పిండిని తడుపుకొని వెంటనే పునుగుల్లా వేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నిమిషాల్లో చేసుకునే ఈ చల్లటి పునుగులు, కమ్మటి పల్చటి చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు చిక్కటి పెరుగు, అది కూడా నేను ఫ్రెష్ పెరుగునే తీసుకుంటున్నాను. అప్పటికప్పుడు ప్యాకెట్ను కట్ చేసి కప్పులోకి వేసుకున్నాను. అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. 1 కప్పు పెరుగుకు 1.5 కప్పు మైదా పిండి సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి కలిపేసేయండి. ఈ పునుగులకు వంట సోడా కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వేస్తే మెత్తగా వస్తాయి, కొంచెం తక్కువగా వేస్తేనే పునుగులు క్రిస్పీగా వస్తాయి. తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోస్తూ పిండిని తడుపుకోవాలి. చూడండి, పిండి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. మనం ఒక 2-3 మినిట్స్ పాటు వేళ్ళతో బీట్ చేస్తూ ఉంటే పిండి అనేది ఇలా స్మూత్ టెక్చర్లోకి వస్తుంది. ఈ టెక్చర్లోకి వచ్చే వరకు పిండిని బీట్ చేసుకోవాలి. అయితే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసి పిండిలో కలిపేయండి. ముందుగా జీలకర్ర వేస్తే పిండి కలర్ మారుతుంది కాబట్టి చివరిలోనే వేసుకోవాలి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పల్చటి చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పును, ఒక 4-5 పచ్చిమిర్చిని నూనెలో కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే చట్నీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ముందుగా పొడిలా ఇలా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఇలా పల్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు పెట్టి దీంట్లో కలిపేసేయండి. చూడండి, చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా అలానే మరీ చిక్కగా ఉంటే కూడా అంత బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మనం తాలింపు ఎలా పెట్టుకుంటామో ఆ తాలింపు పెట్టుకొని ఇందులో కలిపేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపులో పసుపు ఇష్టం ఉంటే వేసుకొని కలిపేసుకోండి. పల్చటి చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ను మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే మంటను సిమ్లోకి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా డ్రాప్స్లా వదలండి. అవి చక్కగా పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్కి చేసుకొని టోటల్గా అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. అయితే స్టార్టింగ్లోనే సిమ్లో పెట్టుకోండి, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ పునుగులకు ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదు. చూడండి, ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా మిగతా పిండితో కూడా బ్యాచ్ వైజ్గా వేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అవి వేసేటప్పుడు సిమ్లోకి పెట్టుకోవాలి, డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు ఎలా ఉంటాయో అలాగే వస్తాయి. అది కూడా అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. చూసారు కదండి, పుల్లటి పెరుగు లేకుండా, అసలు పిండిని నానబెట్టాల్సిన అవసరము లేకుండా, ఎక్కువ సోడా వేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ అప్పటికప్పుడు 5 నిమిషాల్లోనే ఇలా చల్ల పునుగులు పల్చటి చట్నీ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పల్చటి చట్నీలో డిప్ చేస్తూ మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు నోట్లో వేసుకుంటూ తినండి. ఆహా, ఎంత బాగుంటుందో. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి.